సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 15 నుండి 18 వరకు మంగినపూర్లో బీచ్ ఫెస్టివల్ ను మసులా ఫెస్ట్ పేరిట నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నెల 15 నుండి 18 వరకు మంగినపూర్లో బీచ్ ఫెస్టివల్ ను మసులా ఫెస్ట్ పేరిట నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లలో భాగంగా హోటల్ యజమానులు, వివిధ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి సువిశాలమైన ఈ సముద్ర తీరం అనువైందన్నారు. గేట్ వే ఆఫ్ అమరావతిగా మంగనపూడి బీచ్ ని తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో జాతీయ క్రీడలైన బీచ్, కబడ్డీ, కయాకింగ్ పోటీలతో పాటుగా బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రవీంద్ర వివరించారు. మంగినపూడి బీచ్ సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మసులా ఫెస్ట్ కింద కార్యక్రమాన్ని నిర్వహించడానికి 15 నుంచి 18 వరకు అని టెంటేటివ్గా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రంలోనే ఒక మంచి బీచ్ ఫ్రంట్గా చాలా విశాలమైనటువంటి ప్లేస్ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ గతంలో కూడా 2018లో ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది బీచ్ ఫెస్టివల్ని. అప్పుడు కూడా లక్షలాది మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. మరి ఇప్పుడు కూడా కేంద్రం నుంచి మనకి నేషనల్ ఈవెంట్స్ 2 కయాకింగ్, అదేవిధంగా ఈ వాటర్ స్పోర్ట్స్, బీచ్, కబడ్డీ, ఈ 2 ఈవెంట్స్ కూడా అసోసియేషన్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మన రాష్ట్ర కల్చర్ కానీ, మన ఫుడ్ కానీ, అక్కడ అధునాతనమైనటువంటి మార్పుల గురించి కానీ అంతా కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ అమ్యూజ్మెంట్ కూడా, మరి అన్ని రకాలైనటువంటి అమ్యూజ్మెంట్ కూడా ఏర్పాటు చేయించడం, అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని అడ్వెంచరస్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ నిర్వహించడానికి ప్లానింగ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మరి ఇక్కడ అకామిడేషన్ కూడా మరి వచ్చే గెస్ట్స్కి, అదేవిధంగా వచ్చే ప్లేయర్స్కి కూడా మనం ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేయాలి. కాబట్టి హోటల్స్ యాజమాన్యాన్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఇవాళ చాలా ప్రెస్టేజ్గా ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, ట్రాఫిక్కి సంబంధించి కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఏర్పాట్ల గురించి, అట్లాగే వచ్చిన వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి, ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్ల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒక 2-3 రోజుల్లోనే ఫైనల్గా ఇక్కడ ఏమేమి కండక్ట్ చేయబోతున్నాం అన్నీ కూడా పోస్టర్స్ కానీ, కొన్ని ఇన్విటేషన్స్ కానీ, వచ్చే గెస్ట్ల విషయాలు కానీ, ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈవెంట్ కాబట్టి దీనికి పెద్ద ఎత్తున అటు నేషనల్ నుంచి కూడా ప్లేయర్స్ వస్తారు, నేషనల్ నుంచి కూడా వాచ్ ఉంటుంది, దీని మీద ఒక ఫోకస్ వస్తుంది. కాబట్టి దీనికి వచ్చే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక 2-3 రోజుల్లోనే అనౌన్స్ చేసుకుని, ఈలోపు అంత వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అక్కడంతా కూడా అద్భుతంగా ఆ ప్రాంతాన్ని మరి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. గాంధీ బొమ్మ సెంటర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో 34వ వార్షిక ప్రతిష్ఠా సప్తాహ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గాంధీ బొమ్మ సెంటర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో 34వ వార్షిక ప్రతిష్ఠా సప్తాహ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 29 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగనున్న ఈ 34వ ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సువాచనలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం జరుపుతున్నారు. అలాగే కుంకుమ అర్చన నిర్వహించి దాదాపు 300 రకాల స్వీట్లు, పళ్ళు అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
స్వామి శరణం. మన బందరు బంగారు అయ్యప్పగా పిలువబడుతున్న శ్రీ విశాఖ శారదాపేట పాలిత అయ్యప్ప దేవాలయంలో స్వామివారి ప్రతిష్ఠితం జరిగి 33 సంవత్సరాలు పూర్తయి 34వ సంవత్సరానికి రేపు 5వ తారీఖు వైశాఖ శుద్ధ అష్టమి రోజున స్వామివారి ప్రతిష్ఠ ఉత్సవం జరగబోతోంది. దానికి నాంది ప్రస్తావనగా ఆ మహిషాసురమర్ధని అమ్మవారి అనుగ్రహం కోరుతూ వారం రోజులు లలితాపారాయణ సప్తాహం జరుగుతోంది. చివరి రోజున ఈ పారాయణం చేసిన ముత్తైదువులందరి చేత కుంకుమార్చన చేసి దాదాపు 1000 మంది ముత్తైదువులకి దేవస్థానం తరపున స్వామివారి పసుపు కుంకుమ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 5వ తారీఖు లక్ష్మీ గణపతి హోమం, లలితా హోమం స్వామివారికి విశేషంగా జరుగుతుంది. ఈరోజు దాదాపు 400 పేదలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆ పార్టీకి చెందిన నాయకులు పేర్కొన్నారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆ పార్టీకి చెందిన నాయకులు పేర్కొన్నారు. పెడన్న పట్టణంలోని 4వ వార్డులో గల పేద ముస్లిం మహిళా యువతికి వివాహ నిమిత్తం ఎస్సీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ రాగి రమేష్ 15,000 రూపాయల సహాయం అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎవరికి అవసరం వచ్చినా అండగా నిలుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఈ వీడియో వినే ప్రేక్షకులకు అందరికీ రాగి రమేష్ ధన్యవాదాలండి. అయితే మన 4వ వార్డులో ముస్లిం సోదరి ఒక ఆమె వివాహం జరుగుతుంది రేపు. ఆమె వచ్చి నన్ను జిలానీ గారు కూడా వచ్చి జబీబుల్లా గారు వచ్చి నన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున బాబాయ్ ఏమన్నా మాకు హెల్ప్ చేయమని అడిగారు. అడిగితే మరి నేను డాక్టర్ అప్పారావు గారిని, లింగా సుధాకరరావు గారిని, మరి మన ఖాన్ గారిని, కాంగ్రెస్ పార్టీ ఖాన్ గారిని, మరి బాబాయ్ రామకృష్ణ గారు, సిల్వేల రామకృష్ణ గారిని, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ సంప్రదించి నేను మరి ఈరోజు ఎస్సీ కులాస్తున్న అయినా సరే నేను మరి మైనార్టీ ముస్లిం సోదరికి వివాహం అంటే నాకు కులపాక భేదాలు ఏముండవండి, పార్టీ భేదాలు కూడా ఏముండవు. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహాయం చేయడానికి ముందుగా ఉన్నామండి. మా పార్టీ ఫీలింగ్ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదండి. ఈరోజు మరి మా గృహం నందు అమ్మాయికి మరి ఒక 50 కేజీల చికెన్ను నేను వివాహం సందర్భంగా పేద అమ్మాయికి వివాహం జరుగుతున్న సందర్భంగా కులాలు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను అనుసరించి ఈ రోజున అతను ఆ అమ్మాయి వివాహం నిమిత్తం సుమారుగా 50 కేజీలు చికెను, సుమారుగా 10-15 వేల రూపాయలు, 20,000 రూపాయలు అయ్యే విధానాన్ని ఆయన వారికి గిఫ్ట్గా ఇస్తున్నారు. మేమందరం కూడా చాలా సంతోషించి ఇక ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి రమేష్. అటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల పేద ప్రజలకు మనం అందుబాటులో ఉంటాం. వారి యొక్క మన కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తుందన్న అభిప్రాయంతో వారు నిన్ను అడగడం జరిగింది. వారు అడిగిన వెంటనే మీరు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని రాగి రమేష్ గారిని కోరుకుంటూ అలాగే ఏదైనా కార్యక్రమం కావాలన్నా మా కాంగ్రెస్ నాయకులు ఎవరిని అడిగినా సరే మాకు తోచిన ఫైనాన్షియల్గా కానీ పార్టీ పరంగా ఏదైనా ఆఫీసులో పని ఉన్నా కూడా మేము ఎల్లకాలం పార్టీకి సేవ చేయడానికి పేద ప్రజలకు అందుబాటులో ఉంటామని ఎటువంటి ఎవరైనా సరే నన్ను కానీ రాగి రమేష్ కానీ ఎవరినైనా సరే కలిస్తే. నాగేలంకలో పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అర్ధ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగాయలంకలో పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అర్ధ నక్షత్రం సందర్భంగా ప్రదోష కాలం అనగా సాయంకాల సమయంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారికి సాయంత్రం 5 గంటల నుండి 10 సహస్ర తెల్ల జిల్లేడు పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. ఈ పుష్పాలతో స్వామికి పూజ చేయడం వల్ల అపమృత్యు దోషాలు, పితృదోషాలు, అనారోగ్య బాధలు ఇవన్నీ కూడా నివృత్తి అవుతాయని పండితులు పేర్కొన్నారు. అలాగే స్వామి అనుగ్రహంతో విశేష ధన సంపద కలిగే అవకాశం ఉంటుందన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. हरिसेन्द्र सोक्षर परमस्वराट राजा नमो नमः सहस्रनाम पूजां च करिष्यामहे. ओम नमः शिवाय అనుకుంటూ సమర్పిస్తూ ఉండాలి.
ఓం ఇతి శివ సహస్రనామ స్తోత్ర పూజ మహాకపత్రే నమః. మంగినపూడి బీచ్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నగరంలోని రహదారులు భవనాల అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, సహాయక కలెక్టర్ ఫరీద్ జైన్తో కలిసి మంగినపూడి బీచ్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. రేఖ చిత్రపటాన్ని పరిశీలించి ప్రదర్శనశాలలు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్, జల క్రీడలు, వైద్య శిబిరాలు, పిల్లల వినోద క్రీడలు నిర్వహించే స్థలాల కేటాయింపుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు తాత్కాలికంగా మంగినపూడి బీచ్ ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. లక్షలాది మంది ప్రజల్లో ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న దృష్ట్యా రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలని అధికారులకు సూచించామన్నారు. మరో 2 లేదా 3 రోజుల్లో బీచ్ ఉత్సవాలు ఖరారై ప్రచార పత్రాలు ఆవిష్కరిస్తామన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.